తెలుగు సినీ పరిశ్రమకి తెలంగాణ ప్రభుత్వానికి ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో అది చూసినాక నిజంగా నాకు నవ్వొచ్చింది. ఎందుకు నవ్వొచ్చింది అంటే ఈరోజు తెలుగు సినీ పరిశ్రమని ముందు కూర్చోబెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనకేం కావాలో క్లియర్గా చెప్పిండు. ఆయనకేం కావాలో వాళ్ళతో చేయించుకుంటున్నాడు. కానీ దరిద్రం ఏంటంటే సినిమా పరిశ్రమ వాళ్ళకేం కావాలో సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పలేకపోయింది, ఆయనని మెప్పించలేకపోయింది. పోయినరు, కూర్చున్నారు, సీఎం ఏం చెప్పిండో వీళ్ళు విని అవునయ్యా అని చెప్పేసి తలుపుకొని వచ్చేసారు. బయటికి వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. నిజంగా ఎంత దారుణం అంటే అట్లీస్ట్ సినిమా పరిశ్రమ వెళ్ళడానికి కారణం ఇదండి, మాకు ఇది కావాలి, మీరు చెప్పిన ప్రతి ఏదైతే కండిషన్ ఉందో దానికి మేము ఒప్పుకుంటున్నాం, కానీ మాకు కూడా ఒక 2-3 కండిషన్లు ఉన్నాయని చెప్పేసి చెప్పలేకపోయారు సినిమా పెద్దలు. ఇది నిజంగా దారుణం. ఇక దిల్ రాజు గారు బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. నిజంగా అవి విన్నాక మరి ఆయన పాపం సోయిలో ఉండి మాట్లాడిండో సోయి తప్పి మాట్లాడిండో అర్థం కాలేదు. ముందు దిల్ రాజు గారు ఏమంటున్నాడో ఒక్కసారి ఇక్కడ వినండి. దాని తర్వాత మనం పాయింట్ టు పాయింట్ కొన్ని విషయాలు మీకు చెప్పాలి. నేను ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్, అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చేయాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్పు. దిల్ రాజు గారు చెప్పినటువంటి కొన్ని మాటలు విని మీకు నవ్వు వచ్చుంటుంది. రాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు వింటే తప్పకుండా మీకు నవ్వు వస్తుంది. ఆయన మాట్లాడుకుంటూ కొన్ని పాయింట్స్ మాట్లాడిండు. టికెట్ ప్రైజ్ బెనిఫిట్ షో కాదమ్మా, టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్ అని చెప్పేసి దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. అది కాకుండా టికెట్ ప్రైజు బెనిఫిట్ షో అన్నది చిన్న పార్టు, దానికి ఇంపార్టెన్స్ కాదు అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. నేను ఒకటే విషయం దిల్ రాజు గారిని అడుగుతా, సరే ఇండస్ట్రీ గ్రోత్ ఇంపార్టెంట్, టికెట్ ప్రైజు బెనిఫిట్ షో ఇంపార్టెంట్ కాదంటే మరి ఇండస్ట్రీ గ్రోత్ అనేది ఎట్లా జరుగుతుంది? ఇది ఒకసారి దిల్ రాజు గారు నాకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇండస్ట్రీ గ్రోత్ కోసమే కదా టికెట్ ప్రైస్ హైకు లేదంటే బెనిఫిట్ షోలు పెట్టేది. మరి ఆ రెండు కూడా కాదు అనుకున్నప్పుడు గ్రోత్ ఎట్లవుతుంది? పాప్కార్న్ ప్రైజులు పెంచి చేస్తారా లేదంటే సమోసాల ప్రైజులు పెంచి చేస్తారా? ఒకసారి దిల్ రాజు గారు తప్పకుండా సమాధానం చెప్పాలి. ఎందుకు నేను ఈ మాట నవలసి వస్తుందంటే, మీరు ఒక మీటింగ్లో కూర్చున్నప్పుడు ముందున్నవాడు 4 కండిషన్లు పెడితే మీరు అట్లీస్ట్ 2 కండిషన్లకైనా ఆయన 4 కండిషన్లు ఒప్పుకొని మీ 2 కండిషన్లు ఆయన ఒప్పుకునేటట్టు చేసుకొని రావాలి. దాన్ని మీటింగ్ అంటారు. అంతేకాని గంగిరెద్దులాగా మొత్తం తలుపేసి బయటకు వచ్చేసి గౌరవనీయులు సీఎం గారు అంటే నిజంగా మరి దిల్ రాజు గారు ఫ్యూచర్లో రాజకీయాలకు వెళ్ళే ఏమైనా ఆలోచన ఉన్నదా? తప్పకుండా సమాధానం చెప్పాలి. నెక్స్ట్ దిల్ రాజు గారు ఇంకో మాట అన్నారు, గవర్నమెంట్ పెద్దది అన్నాడు. గవర్నమెంట్ పెద్దదా చిన్నదా అన్నది దిల్ రాజు గారు మీకు సంబంధం లేని విషయము. మీరు గవర్నమెంట్ తరఫున వెళ్ళలేదు, మీరు సినిమా ఇండస్ట్రీ తరఫున వెళ్ళారు. అట్లాంటప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి కష్టాల గురించి మాట్లాడండి. ఇప్పుడు పుష్ప సినిమా గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ అసెంబ్లీలో నేను బెనిఫిట్ షోలు టికెట్ హైకులు ఇయ్యను, ఎవరు వచ్చినా సరే ఇయ్యను అని చెప్పి ఆయన ఇచ్చిన మాట మీద ప్రస్తుతం నిలబడ్డాడు. మీరు వెళ్ళి లేదు సార్ మీరు కొంచెం దయదల్చాలి మా మీద, దయచేసి ఈ రెండింటికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడాలి. కానీ గవర్నమెంట్ పెద్దది సినిమా ఇండస్ట్రీ చిన్నదంటే అది మాకు కూడా తెలుసు, కానీ మీరు సినిమా ఇండస్ట్రీ వైపు ఉండి మాట్లాడాలి, కానీ గవర్నమెంట్ వైపు ఉండి మీరు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అసలు అయితే అర్థం కావట్లేదు. సినిమాల నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ ఎట్లా తీసుకెళ్ళాలి అన్నదే అదే బిగ్ రీజన్, కానీ సినిమాలు సెకండరీ అంటున్నాడు. ఓరే అమ్మ, నా అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు సినిమాలు సెకండరీ అంటున్నావు కదా, ఆ సెకండరీ అన్న సినిమాలనే కదా నువ్వు తీసుకెళ్ళేది నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్. అట్లాంటిది సినిమాలనే లైట్ తీసుకొని నేను నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ తీసుకెళ్తా అంటే ఎవరిని తీసుకెళ్తావు? మీ కుటుంబ సభ్యులనా? తీసుకెళ్లవలసింది ఈ సినిమాలనే కదా. అట్లాంటప్పుడు సినిమాలు సెకండరీ అని చెప్పేసి ఎట్లా అంటావు? అసలు టాపిక్ మొత్తం సినిమాల మీదనే ఉన్నది, అసలు ఇష్యూ మొత్తం సినిమాల మీదనే ఉన్నది. అలాంటప్పుడు సినిమాలు సెకండరీ కానీ నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ తీసుకెళ్తాడంట. ఎవరిని తీసుకెళ్తారు? మీరందరూ కలిసి కట్టకనుకుని వెళ్తారా? అదొకసారి ఆలోచించుకోవాలి. తీసుకెళ్లవలసిందే సినిమాలని కదా. ఈ విషయం ఇక్కడ దిల్ రాజు గారు ఆలోచించుకోవాలి. ఇక చివరికి దిల్ రాజు గారు ఇక్కడ ఇంకో మాట అన్నాడు, సంవత్సరానికి 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. ఓరే అమ్మ జీవితం, తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి? ఇది చాలా పెద్దది, చిన్న విషయాలు ఏంటి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటాడు.
మళ్ళీ ఇక్కడ విషయం అర్థం కానిది ఏంటంటే సంవత్సరానికి 200 సినిమాలు వస్తాయి, అది అసలు ఇంపార్టెంట్ విషయమే కాదంట. కాకపోతే తెలుగు సినిమాలని ప్రపంచ స్థాయిలో పెట్టాలి. నువ్వు 200 సినిమాలు ఏవైతే వస్తున్నాయో అందులో ప్రపంచ స్థాయిలో పెట్టే సినిమాలు 5, 6, 1, 2 వస్తాయి. ఆ సినిమాలు ఆ 200 సినిమాల్లోనే ఉన్నాయి. నీకు 200 సినిమాలను నువ్వు పట్టించుకోకుండా పక్కన పడేస్తే మరి ప్రపంచ స్థాయికి దేన్ని తీసుకెళ్తావు? ఒక్కసారి ఇక్కడ నిజంగా దిల్ రాజు గారు సమాధానం చెప్పాల్సిన విషయం. ఎంత దారుణం అంటే, వింటున్నవాడు ఎదవైతే చెప్తున్నవాడు ఏమన్నా చెప్తాడు అని చెప్పేసి ఇక్కడ ఒక సామెత ఉంది. పోయినరు సార్ 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 అని చెప్పేసి పోయి గంగిరెద్దుల్లాగా తలూపి వచ్చేసారు. కానీ అసలు వెళ్ళిన పనేంటి, మేము వెళ్ళింది మా కండిషన్లు ఇవి ఒప్పించడానికి వెళ్ళినామని చెప్పేసి ఆలోచన లేకుండా ఇష్టారీతిన ఆయన చెప్తే ఈయన విని తలూపేసి సార్ సార్ అని చెప్పేసి బొకేలు చేతిలో పెట్టుకొని వచ్చేసారు. కానీ అసలు విషయమే మాట్లాడలేదు ఈ మొగోడు. అదే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక భాగమే. ఈ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన సినిమాలు రాబోతున్నాయి. కానీ ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ అనే ఊసే లేదు. సరే, పవన్ కళ్యాణ్ అనే ఊసు ఎందుకు లేదు అంటే మరి పాలిటిక్సో లేదంటే సినిమాలంటే చిన్నచూపో పవన్ కళ్యాణ్కి తెలియదు, లేదంటే ఇట్లాంటి పనులు జగన్మోహన్ రెడ్డి చేస్తేనే పవన్ కళ్యాణ్కి కోపం వస్తుంది, రేవంత్ రెడ్డి చేస్తే రాదేమో, అది కూడా మనకు తెలియదు. అది ఆ దేవుడి పైన పవన్ కళ్యాణ్ పైనే వదిలేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసే పనులు మనకి సామాన్యులకు అర్థం కావు. అది ఎప్పుడు దేవుళ్లతోటి ఉండి దేవుళ్లతోటి బతికేటటువంటి వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్, ఆయనను మనం ఏం అనలేము. కానీ చిరంజీవి గారు కూడా రాకపోవడం అన్నది నిజంగా దారుణం. ఎందుకు రాలేదు అంటే బెంగళూరులో ఆయన మిత్రుడి కొడుకు పెళ్లి ఉండేనంట, పాపం అక్కడికి వెళ్ళినంటే చిరంజీవి గారు. నేను ఒకటే విషయం చెప్పాలి ఏంటంటే, ఇక్కడ స్వయంగా ఆయన బావమరిది కొడుకు ఎవరైతే ఉన్నాడో అల్లు అర్జున్ గారి సమస్య అల్లు అరవింద్ గారు కూడా వచ్చిండు. ఈ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇక్కడ ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన ఒక పెళ్లి అని చెప్పేసి వెళ్ళడం అనేది నిజంగా దారుణం. సరే, నీకు పెన్నుంటే ఏం చేయాలి నువ్వు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు పొద్దున్న మీటింగ్ అటెండ్ చేసుకుని మళ్ళీ బెంగళూరు వెళ్ళాలి, ఆయనకి అక్కడ మీటింగ్ ఉంది. రేవంత్ రెడ్డి గారు అటెండ్ చేసుకున్నాడు, బెంగళూరు వెళ్ళిపోయాడు. అట్లనే మీరు పొద్దున్న ఈ మీటింగ్ అటెండ్ చేసుకుని మీరు మధ్యాహ్నానికి మీరు వెళ్ళిపోయి అక్కడ మీ పెళ్ళి ఏదైతే ఉందో అటెండ్ చేసుకుంటే అయిపోవు. లేదంటే పెళ్ళి అయిపోయినాక అట్లీస్ట్ వెళ్ళి కలిసి వాళ్ళ చేతిలో బుకే పెట్టి ఒక గిఫ్ట్ పెట్టి వస్తే అయిపోవు. కానీ ఇక్కడ అటెండ్ చేయకూడదు అని చెప్పేసి దురుద్దేశంతో ఈరోజు చిరంజీవి గారు వెళ్ళినట్టుగా ఇక్కడ కనిపిస్తున్నది. ఇదొకటి. చివరి విషయం ఒక్కటి నేను తప్పకుండా మాట్లాడకపోతే నేను కూడా దోషినవుతా. ఇక్కడ నాగార్జున గారిని నిజంగా మనందరం పొగడాలండి. ఎందుకు పొగడాలంటే, మొహంలో ఒక చిరునవ్వుతోటి ఆయన ఇన్కన్వెన్షన్ని పడగొట్టిండు ఈ వ్యక్తి అని చెప్పేసి ఆయనకు తెలిసినప్పటికి కూడా, మనసులో కోపం ఉన్నప్పటికి కూడా సినిమా ఇండస్ట్రీ కోసం పాపం వచ్చి నవ్వుకుంటూ, ఆ చిరునవ్వు చివరి దాకా అట్లనే ఉన్నది. నవ్వుకుంటూ సాల్వా కప్పిండు, నవ్వుకుంటూ చేతులు కలిపిండు, మంచిగా అక్కడ మాట్లాడిండు. నిజంగా ఒక సినిమా ఇండస్ట్రీ పెద్దలాగా ఈరోజు నాగార్జున గారు బిహేవ్ చేసిండు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇట్లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి కావాలి. ఎందుకు కావాలి అంటే అవసరం. ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండస్ట్రీ మీద ఒక పగతోటి రేవంత్ రెడ్డి ఇది మొత్తం చేసిండు అని చెప్పేసి చాలామంది పెద్దలు అంటున్నారు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కింద కమెంట్ చేయండి. దాంతోపాటు తప్పకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అందువల్ల వీడియో అన్నది స్ప్రెడ్ అవుతుంది, నిజాలు ప్రజలందరి దాకా చేరాలి. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నా. ఇక ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.